తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజన విషయంలో కొన్ని కొత్తగా మార్గదర్శకాలు రావడం జరిగింది. ఒకసారి చూస్తే ఇది అసలు ఎందుకు మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టారంటే 2001 సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఆకలి రహిత విద్య అందించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం మనకు 21 ఆర్టికల్ ప్రకారం జీవించే హక్కు అనేటటువంటిది ఏదైతే ఉందో అది దాని ప్రకారం ఆహారం అనేది కూడా ఒక ప్రాథమిక హక్కుగా మారింది. కాబట్టి నెక్స్ట్ ఇక లక్ష్యాలు ఆకలి నిర్మూలించడంతో పాటు విద్యార్థులకు హాజరు శాతాన్ని పెంచాలి మరియు సామాజిక సమానత సాధించాలి అనేటటువంటి లక్ష్యంతో ఈ యొక్క మధ్యాహ్న భోజనం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుత స్థాయి 12.12 లక్షల పాఠశాలలో 10.68 కోట్ల మంది విద్యార్థులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితోటి మనకు ఇది మధ్యాహ్న భోజనం అనేది అందించడం జరుగుతుంది. తర్వాత తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలు చూస్తే అకౌంటబిలిటీ ఉండాలి, బాధ్యత ఉండాలి. భోజనం విద్యార్థులకు వడ్డించే ముందు ప్రధాన ఉపాధ్యాయులు తప్పనిసరిగా రుచి చూసి రిజిస్టర్లో నమోదు చేయాలి. అదేవిధంగా ఇంకా నివేదికలు చూస్తే రోజువారీ హాజరు మరియు భోజనం తీసుకున్న విద్యార్థుల వివరాలు MDM యాప్లో మనం నమోదు చేసి పంపించాల్సినటువంటి ఉన్నది. మనకు పోషకాలు చూస్తే వారానికి 3 గుడ్లు అలాగే 3 రోజులు జావా అనేది అందిస్తున్నారు. ఇందులో డబుల్ ఫార్టిఫైడ్ ఉప్పు కూడా వాడాలనే నిబంధన కూడా ఉంది మనకు. తర్వాత మానిటరింగ్ చూస్తే పర్యవేక్షణ చూస్తే SMC కమిటీ కానీ ఆప్ కమిటీ కానీ పర్యవేక్షణ బృందాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బియ్యం యొక్క నిల్వలు తూకం విద్యార్థుల సమక్షంలో జరిగేటట్టు చూడాలి. తర్వాత ముడి సరుకుల సేకరణ మరియు నిల్వ చూస్తే ఇక్కడ మనకు బియ్యం ఏదైతే ఉందో వచ్చిన తర్వాత భద్రపరిచే విధానానికి కొన్ని మార్గదర్శకాలు వచ్చాయి. ఆహార పదార్థాలు గోడకు కనీసము 1 అడుగు దూరంలో నేల మీద కాకుండా చెక్క బల్లాల పైన నిల్వ చేయాలి. గాలి వెలుతురు మంచిగా తగిలే విధంగా ప్లాస్టిక్ సంచులు కాకుండా జీరో ఎనర్జీ కూల్ ఛాంబర్లలో చల్లని ప్రదేశాల్లో నిల్వ ఉంచాలని చెప్పేసి, అదేవిధంగా వాడే వంట నూనెలు ఏదైతే ఉన్నాయో అగ్మార్క్ తోటి ఉన్నటువంటి వంట నూనెలు వాడాల్సిందిగా పామాయిల్ వాడకూడదని చెప్పేసి, అదేవిధంగా వనస్పతి వాడకూడదని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. FCI ప్రకారం మనకు ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ఉన్నటువంటి ధాన్యాన్ని మాత్రమే తీసుకోవాలి అని చెప్పేసి కూడా మనకు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే పరిశుభ్రమైన వంటగది మొత్తం కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఒకటి. తర్వాత సబ్బు కడగడానికి వాడాల్సినటువంటి వాష్ చేయడానికి ఒకటి సబ్బు లేదా ఏదైతే డిటర్జెంట్ కానీ ఏదైతే 43 డిగ్రీల కంటే ఎక్కువ వేడి ఉన్నటువంటి డిటర్జెంట్ నీటిలో పాత్రను కడగాలని చెప్పేసి, అదేవిధంగా శుభ్రం చేసే విధానం ఏదైతే ఉందో ఇక్కడ సబ్బు కూడా పోయే విధంగా శుభ్రం కడగాలి. అదేవిధంగా శానిటైజ్ చేయాలి. అంటే ఆ యొక్క కడిగినటువంటి గిన్నెలు పాత్రలు ఏదైతే ఉన్నాయో దాన్ని శానిటైజింగ్ ద్రావణంతో 1 గ్యాలన్ నీటికి 1 ఔన్స్ ఉపయోగించి సూక్ష్మక్రిమి నాశనం చేయాలి. ఆ తర్వాత గాలికి ఆరపెట్టాలి అనే నిబంధన కూడా మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే వంట చేసే వ్యక్తులు కూడా పరిశుభ్రత పాటించాలి. ఏ విధంగా అంటే నెత్తికి వెంట్రుకలు పడకుండా యొక్క క్యాప్ లాంటిది పెట్టుకోవడం, అదేవిధంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో కడిగిన చేతులు 20 సెకండ్లతో పాటు రుద్ది కడగాలి. 30 సెకండ్లు ఆరబెట్టుకోవాలి. గోర్లు లాంటివి ఉండకూడదు, గాయాలు లాంటివి ఉండకూడదు. అదేవిధంగా కట్టులు గ్లౌజులు ఈ విధంగా ధరించి మ్యాక్సిమం ఉపయోగించాలి. ఇక నిషేధాలు చూస్తే బొంగరాలు లాంటివి కూడా చేతికి పెట్టుకోకూడదు. వంటగదిలో పొగ తాగడం, పాన్ నమలడం లాంటివి కూడా నిషేధం ఉన్నది మనకు. నెక్స్ట్ ఇక అన్నం విషయంలో చూస్తే వండే విధానం చూస్తే మనం వండే ముందు బియ్యం నానబెట్టడం వల్ల గింజ మెత్తబడి జీర్ణక్రియకు సహాయపడుతుంది. కాబట్టి ఆ విధంగా ముందుగానే కొంచెం నానబెట్టుకోవడం లాంటివి చేయాలి. ఆధునిక వ్యవసాయంలో ఎందుకంటే ఈ యొక్క బియ్యం గింజల మీద పురుగు మందులు ఎక్కువగా వాడడం వల్ల బియ్యంపై రసాయనాలు పేరుకుపోతున్నాయి. ఆ యొక్క గింజ మీద ఇనార్గానిక్ ఆర్సెనిక్ అనే IAS ఇనార్గానిక్ ఆర్సెనిక్ అనేటటువంటి గ్రూప్ 1 కార్సినోజన్ అనేటటువంటిది దాని మీద ఉండడం వల్ల ఆ పొట్టు మీద ఉండడం వల్ల బ్రౌన్ రైస్ బియ్యంలో ఎక్కువగా ఉంటుంది ఇది. అయితే ఇది ఎందుకు ఎలా ఉండాలి, ఒకవేళ సమస్య ఉంటే అంటే నానబెట్టి చేసిన నీటిని తిరిగి వాడకుండా ఆ యొక్క నీటిని పారబోసి వండడం వల్ల మనకు ఆ యొక్క ఆర్సెనిక్ పోయి లోపల ఐరన్ జింక్ మాత్రం మిగిలిపోతాయి. కాబట్టి ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇంకో శాస్త్రీయ పద్ధతి మనకు సూచించింది ఏంటంటే ఇక్కడ
పార్బాయిల్డ్ అండ్ అబ్జర్వ్డ్ పద్ధతి అంటే ఏం లేదు, బియ్యాన్ని వండడానికి ముందు నీటిని బాగా మరిగించాలి. ప్రతి కప్పు బియ్యానికి 4 కప్పులు నీరు మరిగే నీటిలో బియ్యాన్ని వేసి సరిగా 5 నిమిషాల పాటు ఉడికించి ఆర్సెనిక్తో కూడినటువంటి ఆ నీటిని వంచేసిన తర్వాత తిరిగి తాజా నీటిని వేసి ప్రతి కప్పుకు 2 కప్పుల నీళ్ళు ఈ విధంగా అయితే పెట్టి మూత పెట్టి నీరంతా ఎగిరిపోయే వరకు చిన్న మంట మీద వండాలి అన్నట్టు. నెక్స్ట్ చూస్తే ఇక పీబీఏ పద్ధతి ద్వారా అద్భుత ఫలితాలు అంటే ఆర్సెనిక్ తొలగించే విధానం ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే మనకు తెల్ల బియ్యంలో వైట్ రైస్లో 73% ఆర్సెనిక్ తొలగింపు అనేది తొలగిపోతుంది. ముడి బియ్యం అయినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో 54% మాత్రమే పోయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని గంజి వంచి వండడానికి ప్రయత్నం చేయాలి. పిల్లలకు సురక్షితమైనటువంటిది పీబీఏ పద్ధతిలో వండడం వల్ల తెల్ల బియ్యంలో 3.7, ముడి బియ్యంలో అయితే 2.2 రెట్లు సురక్షితంగా మారుతాయి. ఇది పసిపిల్లలు, విద్యార్థుల ఆరోగ్యానికి దీర్ఘకాలిక ముప్పుల నుంచి కాపాడుతుంది. ఇక చూస్తే జింక్ పోషకాల సంరక్షణలో జింక్ మరియు ఇతర ఖనిజాల పాత్ర చూస్తే ఎక్సెస్ వాటర్ మెథడ్ ద్వారా పీబీఏ మెథడ్ ద్వారా వండడం వల్ల జింక్ ఏదైతే ఉందో అదనపు నీటిలో వంచే పద్ధతిలో జింక్ నశించిపోతుంది. కానీ పీబీఏ పద్ధతిలో జింక్ నష్టం జరగదు. భాస్వరం, పొటాషియం విషయంలో కూడా ఫాస్ఫరస్ అండ్ పొటాషియం విషయంలో ముడి బియ్యంలో ఈ పోషకాలు దాదాపుగా ఉండవు. తెల్ల బియ్యంలో కేవలం స్వల్ప తగ్గుదల మాత్రమే జరుగుద్ది. మ్యాంగనీస్ 5% నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పద్ధతులు పాటించాలి. నెక్స్ట్ ఇండియన్ క్యూలినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో శిక్షణ కూడా వీటి మీద ఇస్తున్నారు. తర్వాత మన పిల్లల యొక్క భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్య బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వారు మధ్యాహ్న భోజనం వండేవారు, అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు.